వదనాయ్ టిఫిన్ రెడీ. ఈరోజు టిఫిన్ ఏంటి వదనాయ్? అట్లు. అట్లా అన్నయ్య చేసాడా వదనాయ్ టిఫిన్? ఇంకా లేదు. లేదా? అమ్మాయి ఏమిట్రా, ఏం జరిగింది? అట్లు బాగున్నాయి వదినమ్మా అంటే నేను ఇంకా బాగుంటాను లోపలికి రమ్మంటుందమ్మా. అదేంటి వదినాయ్, నేను నీ బిడ్డతో సమానం అంటే కామాతురాణం నా భయం నా లజ్జ అందమ్మాయి. దుర్మార్గుడా, తల్లి లాంటి దాన్ని తప్పుడు కోతలకు వస్తావురా, పుళ్ళిపోతావురా. మర్యాదగా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగు. నాన్నాయ్, చిన్న పిల్లలకి హార్లిక్స్ తాగడం కంటే తినడం అంటేనే చాలా ఇష్టమని నాకు తెలుసు. నీకు నీ రెండో కొడుకు కంటే కోడలంటేనే ఇష్టమని కూడా నాకు తెలుసు. అందుకే వదిన కాళ్ళు పట్టుకుని బతిమాలాను. వదినంటే తల్లితో సమానం, మరిదంటే మీసమున్న LKG కుర్రాడితో సమానమని. కానీ తను మాత్రం తల్లేసిగా ధరగా మగుడు మగాడి పని చేయనప్పుడు మరిది రంకు మగుడైతే తప్పేంటని అవ్వా కొత్త సామెత చెప్పింది. అమ్మాయి, నేను ప్యాక్ ఆడతాను, గుర్రాల మీద ఆడతాను, కానీ ఆడాళ్ల మీద మాత్రం ఆడనమ్మాయి. దొంగతనం చేసినా వదిలేయచ్చు గాని రంకుతనం చేసేదాన్ని చస్తే వదిలిపెట్టకూడదు. బయటికి. ముసలి మొగుడితో కాపురం చేస్తూ నాలా నిజాయితీగా అందరు ఆడవాళ్లు ఉంటారనుకోవడం మీ భ్రమే. ఈ ఇల్లు మారువేషంలో ఉన్న దేవాలయం లాంటిది. ఇక్కడ దేవతలకే తప్ప నీలాంటి దెయ్యాలు చోట్లేదే. పో బయటికి. ఇంకా నిలబడ్డావేంటి? బయటకెళ్ళవా? మెడపట్టి గెంటించాలా? ఏంటి గొడవ? అమ్మాయి, అన్నాయికి ఏం చెప్పొద్దు, చెబితేనే చచ్చినంతొట్టు. ఏ తప్పు చేయని నువ్వెందుకురా చావడం? తప్పు చేసిన వాళ్ళని చంపాలి గాని. ఏమందిరా నీ వదిన? కరెంట్ షాక్ కొట్టిన దగ్గర నుండి నా మొగుడు ఒంట్లో కరెంటు పోయిందందా? నా మొగుడు ప్లాస్టిక్ పువ్వు లాంటి వాడు, చూడ్డానికి తప్ప వాసన పీల్చడానికి పనికిరాడందా? కొంప తీసి వదినమ్మను గాని కొడతావా ఏంటన్నాయ్? పతివ్రతల్ని చేత్తో కొడితే దెబ్బలు తగలవు తమ్ముడు. ఆ కర్ర ఇలా తీసుకో. కర్ర తప్పదా అన్నాయ్? వద్దన్నాయ్, ఆవిడెంత దిగజారినా నీకు భార్య, నాకు వదిన. నా కళ్ళ ముందే కొడుతుంటే చూస్తూ తట్టుకోలేనన్నాయ్, తట్టుకోలేను. తప్పు చేస్తే వాడి కొట్టావేంట్రా? కొట్టడం కాదు, చంపేస్తాను వీణ్ణి. తల్లి పాలివ్వడానికి బయట తీస్తే రొమ్ము వంక చూసి రొమాన్స్ చేయాలనుకునే వాడివిరా నువ్వు. క్షమించకూడదురా నిన్ను. చంపేస్తాను నిన్ను. పోలీస్ స్టేషన్. కన్న తల్లి కూడా చిన్నప్పుడు మాత్రమే మనకు స్నానం చేయిస్తుందిరా, కానీ నా భార్య నాకు ఈ వయసులో కూడా స్నానం చేస్తుంది. కన్న తండ్రి సైతం మనం అడుగులు వేసే వరకే మన వేలు పట్టుకుని నడిపిస్తాడు, కానీ నా భార్య నా చిటికిన వేలు పట్టుకున్న పాపానికి నా భారం అంతా మోసి నన్ను నడిపించిందిరా. నేను తాళి కడితే తను నా కోసం ముడుపులు కట్టింది. నేను తలంబ్రాలు పోస్తే తను నాకు ప్రాణం పోసింది. నా కోసం ఇంత చేసిన మనిషి నేను పక్కన పడుకుందని ఎలా నమ్ముతాను? ఎలా నమ్ముతాను? ఒకవేళ నా భార్య నిన్ను రమ్మన్నా నేను వదలనురా, నేను వదలనురా, నేను వదలను. వెంకటేశ్వర గారు, నా బిడ్డను చంపేస్తున్నాడు, పట్టుకోండి. తల్లి సిగదరగా మా నాన్నరే పెద్దోడా, నువ్వు అవిటోడు అయిపోయావు, తమ్ముడికి వ్యాపార లావాదేవీలు అప్పచెపుతున్నాను అంటే నా మీద అసూయతో చంపాలని చూస్తున్నాడు సార్. తీసుకెళ్ళిపోండి ప్లీజ్, తీసుకెళ్ళిపోండి. లక్ష్మి, ఏం లేదు, నాకేం కాదు, ఏం పర్లేదు, నేను వచ్చేస్తాను. హలో వంశీ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. హలో అంకుల్, ఇంటి నుంచా? కాదు బాబు, పోలీస్ స్టేషన్ నుంచి. అయ్యిందేదో అయిపోయింది.
మీ అన్నయ్య ఆరోగ్యం చూసైనా అతను విడిపించు. ఐఎమ్ సారీ అంకుల్, మా అన్నయ్య మీద నాకు 100% సెంటిమెంట్ ఉంది, కానీ తమ్ముడనే అటాచ్మెంట్ వాడికే లేదు, అందుకే అరెస్ట్ చేయించా. నిజంగా నా కూతురు నేను గదిలో పిలిచిందా? చెప్పు. నింద వేసినంత సులభం కాదు బాబు నిజం చెప్పడం. వడ్ల గింజలు నాటితే గోధుమలు పండవు బాబు. నా కూతుర్ని పెంచిన వాడిని నేను. దాని గుణమేమిటో నాకు బాగా తెలుసు. మాది నిప్పు లాంటి వంశం. నా కూతురు బంగారం. అవును, బంగారం కనుక అమ్ముకున్నావు. మీది నిప్పు లాంటి వంశం. చల్లగా ఉండే చోట నిప్పులు పోసే వంశం. ఇచ్చిన మాట తప్పే తప్పుడు వంశం. మనుషులను అమ్ముకునే బ్రోకర్ల వంశం. ఏ కాదా? కన్న కూతురిని ప్రేమించిన వాడికి అమ్మే నీకు, రాత్రికింతని డబ్బు తీసుకుని పక్కలేసే బ్రోకర్కి తేడా ఏంట్రా? బ్రోకర్ కంటే హీనంగా బిజినెస్ మైండ్ తో నీ కూతురికి పెళ్లి చేశావు. నాతో పెళ్ళైతే నీకు వచ్చేది 25 లక్షలు, వీళ్ళైతే కోట్ల ఆస్తి వస్తుందని అగ్రిమెంట్ అగ్గిపాలు చేసి అల్లుడిని మార్చేశావు. అదే బిజినెస్ మైండ్ తో నేను అడుగుతున్నాను. నీ అల్లుడిని విడిపిస్తాను. నీ కూతురు నా దగ్గర పంపించు. వ్యాపారంలో సరుకు బాగోపోతే మార్చేస్తావు, అలాగే నీ అల్లుడు కూడా మార్చేయి. మార్కెట్లో కూరగాయలు కొన్నాక అందులో పుచ్చులుంటే ఎలా రిటర్న్ చేస్తావో నీ కుట్టేలుడు కూడా రిటర్న్ చేయి. అన్ని సక్రమంగా ఉన్న నన్నల్లుడిని చేసుకో. వ్యాపారస్తుడివి కదా, వ్యాపారమే మాట్లాడుతున్నా. ఇంకా కమిషన్ కావాలంటే అడుగు, ఎంతనే ఇస్తాను. అంతేకాని బేరం పో. నీకు నన్ను చంపాలన్నంత కోపం వస్తుంది కదూ. జీవితంలో ఓడిపోతున్నప్పుడు ఎవరికైనా అలాగనిపిస్తుంది. కానీ నాలాంటి ప్రేమికుడికి సహనం పోకూడదు, నీలాంటి బ్రోకర్కి కోపం రాకూడదు. వెళ్ళో. వెళ్ళి ప్రేమించిన వాడి దగ్గర కూతురు ఉండటం బెటరా, పెళ్లి చేసుకున్నాడు జైల్లో ఉండటం బెటరా అని డిసైడ్ చేసుకో. వాడి నాశనం గారు పెళ్ళైన పిల్లని పంపడానికి వాడికి నోరెలా వచ్చిందయ్యా. మనమే పాపం చేసుకున్నాము, అదే పాపం చేసుకుంటాం. ఏంటి వ్యాపారస్తుడిగా మారావంట? పెళ్ళాన్ని పక్కలోకి పంపిస్తే మొగుడిని విడుదల చేయిస్తానని బిజినెస్ మాట్లాడావంటగా, అందుకే వచ్చాను. కొత్తగా లక్షలు వచ్చాయి కదా అని పాత కక్షలు తీర్చుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించిన ఆడదాన్ని పెళ్లి చేసుకోలేకపోతే మర్చిపోయి మరో పెళ్లి చేసుకునే వాళ్ళున్నారు, మర్చిపోలేక ప్రాణం తీసుకునే వాళ్ళున్నారు. అంతేగాని నీలా ప్రియురాలి మొగుడి ప్రాణాల మీద బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కడ ఉండరు. అయినా నాకు నా భర్త ముఖ్యం, ఆయన సుఖంగా ఉండడం ముఖ్యం. దానికోసం నేను ఏం వదులుకోవడానికన్నా సిద్ధమే. నీకు నేను కావాలి, నాతో పడుకోవడం కావాలి, అంతేగా? రా. ప్రాణం లేని మాంసాన్ని పీక్కు తినే జంతువులా తయారైన నీ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బయట లాగేసరికి పతివ్రత అన్న విషయం గుర్తుకొచ్చిందా? మహాపతివ్రతలాగా లెక్కిరిచావు కదే. రా. నువ్వేమన్నా అహల్య అనుకుంటున్నావా, అనసూయ అనుకుంటున్నావా? అనుకుంటే మొగుడి కోసం గదిలోకి రావే. ఇక్కడికి వచ్చి వినవే, నీ పేరే వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది. పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది. కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది, నీ జ్ఞాపకం ఉంటుంది. ఏ మొగుడి కోసం త్యాగాలు చేసే ఆడవాళ్ళను పతివ్రతలనే ఈ లోకం ప్రియురాలి కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధపడే మగాళ్ళని తెచ్చులంటుందా? ఎవరినే వ్యాపారస్తుడు అన్నావు? నేను చేసిందే వ్యాపారం అయితే నీ బాబు చేసిందేంటే? వాడి మాటలు విని నువ్వు చేస్తున్న సంసారాన్ని ఏ పేరుతో పిలుస్తావే? ఏ పేరుతో పిలుస్తావు? నిజమైన వ్యాపారస్తులు నువ్వు నీ బాబే. కనుకే ప్రేమను అమ్ముతారేమోనని ఇంకా వెయిట్ చేస్తున్నా. పెళ్లి చేసుకున్న మొగుడి కోసం ఇంకొకటి పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డాం. నీకు పతివ్రత ధర్మం అయితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఏం చేసైనా సరే ఆమెను సొంతం చేసుకోవడం ప్రియుడిగా నా ధర్మం. నిన్ను అనుభవించడానికి పిలవలేదే, నీతో కలిసి జీవితం అనుభవించడానికి పిలిచాను. నాకు కావాల్సింది నీ మాంసం కాదే, నీ మనస్సు, నీ ప్రాణం కాదే, నీ ప్రేమ కావాలి. చేతనైతే ఇవ్వు, ఇవ్వు, ఇవ్వవే. కమాన్.